స్క్రబ్బర్ల బిజినెస్ అని చెప్పి డబ్బులు పట్టుకొని పరారైపోయారు. అప్డేట్స్ ఏంటి ఈ విషయంలో? మనోజ్, బేసిక్ గా చాలా అతి తక్కువ టైంలోనే అంటే ఇంట్లో కూర్చోండి లక్షలు సంపాదించండి అనేది వాడు మోటివ్. వాడు బేసిక్ గా ఒక 5 మంది ఒక టెలికాల్స్ గర్ల్స్ ని పెట్టుకున్నాడు. ఆ టెలికాల్స్ గర్ల్స్ ని ఉంచుకొని వాళ్ళ చేత ఫోన్లు చేయించడం. రెండవది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వాళ్ళ చేత ప్రమోషన్ చేయించడం. అది చేయిస్తూ అతి తక్కువ టైంలోనే వీడు బిజినెస్ స్టార్ట్ చేసింది కూడా జనవరిలోనే. జనవరి నుంచి 8 నెలల్లో దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయలు, దాదాపుగా ఒక 5,000 నుంచి 10,000 మంది బాధితులు దీంట్లో ఉన్నట్టుగా లెక్క కనపడుతుంది. దీంట్లో 3 రాష్ట్రాలు, ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల్ని దాదాపుగా 45,000 మందిని మోసం చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 నుంచి మొదలు పెడితే 12 లక్షలు, 15 లక్షలు, ఒక్కొక్కరైతే కొంతమంది 40 లక్షలు, వీళ్ళందరూ బాధితులు అందరికీ కూడా ఎగనాం పెట్టాడు. తీరా వీళ్ళందరూ తెలుసుకొని అంటే వరుసగా 2 రోజుల నుంచి, అంటే ఈ నెల ఆగస్టు నెల నుంచే వాళ్ళకి అర్థమైంది, అరే వీడు మనల్ని మోసం చేశాడు, పూర్తిగా వీడు వెళ్ళిపోయాడు అని. ఎవడైతే ఈ పసుపులేటి అంకుశం మనం రీల్స్ లో కనబడుతున్నాడో, ఈ పసుపులేటి అంకుశం కడప జిల్లాకు సంబంధించిన జిల్లాగానే మనకి అర్థమవుతుంది. అయితే ఈ ఆహారం చాలా సీరియస్ గా కొన్ని వందల మంది విజయవాడకి చేరుకుంటున్నారు ప్రతిరోజు సత్యనారాయణపురం. ఎందుకంటే వీడి షాప్ కూడా సత్యనారాయణపురంలో ఉండింది. ప్రతి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి వీళ్ళందరూ అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. దీని మీద నిన్న వీళ్ళు ముఖ్యమంత్రిని కూడా కలిశారు. ముఖ్యమంత్రిని కలిసి ఇది మా సమస్య అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు 12వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి. మీరు 12వ తారీఖు రండి, అసలు ఏం జరిగిందో పూర్తిగా డీటెయిల్ తీసుకుంటాం. ఈ లోపల ప్రభుత్వం కూడా దీని మీద సిట్ వేసింది. సిట్ కూడా తిరుమలేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సిపి ఆదేశాల మేరకు సిట్ కూడా వేశారు. వాళ్ళు కూడా దీని మీద ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో కొంత అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇంట్లో అంట్లు తోమే పీచు ఉంటుంది కదా, ఆ పీచుకి ప్యాకింగ్ చేసి ఇస్తే ఇంత డబ్బులు ఇస్తామని అనేది ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో దాదాపుగా 1,00,000 నుంచి ఒక్కొక్కరి దగ్గర ఒక 20 లక్షల దాకా కూడా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ తో సహా నిన్న ఆర్టీవీ ముందు ప్రయత్నం చేశారు. అయితే జిఎస్టీ కూడా వీళ్ళది ఏంటంటే, జిఎస్టీ కానీ కంపెనీ రిజిస్ట్రేషన్ గూగుల్లో చెక్ చేసినా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే వాళ్ళు ఆ విద్యుత్ నమ్మి వీళ్ళందరూ బాధితులందరూ కూడా ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు కదా, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి బ్యాంకు లోన్స్ తీసుకున్నారు. కొంతమంది నగలు అమ్ముకున్నారు, కొంతమంది తర్వాత బయటకు వడ్డీకి తెచ్చి అమ్ముకున్నారు. వీళ్ళందరికీ దాదాపుగా ఒక 2-3 నెలలు అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఇచ్చారు. తర్వాత నుంచి పూర్తిగా ఎగనాం పెట్టేసిన పరిస్థితి. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఏపీలో అయితే విజయవాడ, కడప, కర్నూలు, హైదరాబాదు, దర్శి, ఈ ప్రాంతాల నుంచి పెద్ద స్థాయిలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. ఇది అంటే ఈ గతంలో కూడా ఒక స్కామ్ జరిగినప్పుడు విజయవాడ సిటీకి సంబంధించిన వ్యవహారంలో కొంత సీరియస్ గా దాని మీద వర్కౌట్ చేశారు ఎంతవరకు. అందుకనే ఇప్పుడు దీని మీద సిట్ ను వేసి క్రైమ్ ఎస్పీగా పనిచేస్తున్న తిరుమలేశ్వర రెడ్డిని పూర్తిగా ఇన్ఛార్జిని ఇచ్చారు. దీని మీద ఆయనకి ఈ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చూస్తున్నారు. ఆయన ఈ రోజు బాధ్యతలు తీసుకుంటారు. బహుశా దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనులు అయితే ఉన్నారు. ఇప్పటికే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ చుట్టూ బాధితులు కంప్లైంట్ ఇవ్వడానికి రోజుకి 500 మంది వస్తున్నారు. అదంతా రాసుకునేదానికే ఒక 2 మనుషులను కూడా సత్యనారాయణపురం పోలీసులు పెట్టిన పరిస్థితి. అయితే కరెక్ట్ గా ఒక 8 నెలల్లోనే ఇంత పెద్ద స్కామ్ చేయగలిగాడు. అంటే ఇతను వివిధ రకాల బ్యాంక్స్ ని కూడా పెట్టాడు. వివిధ రకాల బ్యాంక్స్ లో వీటిని పెట్టి మోసం చేసే ప్రయత్నం అయితే క్లియర్ గా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటుందో, రేపు ముఖ్యమంత్రి గారు ఎటువంటి సూచనలు ఇస్తారో కూడా తెలియదు. కానీ వీడైతే ఇప్పటికీ రీల్స్ చూస్తున్నాడు, వాడు ఫోన్ పనిచేస్తుంది, వాడు వీళ్ళు బాధ్యతలు పెట్టే మెసేజ్లు అన్నిటినీ చూస్తున్నాడు, చదువుతున్నాడు. అయితే ఇప్పుడు దాకా అయితే ఇంకా వీళ్ళని పోలీసులు కంట్రోల్లో తీసుకోవాడు. కంట్రోల్లోకి రాలి వాడు ఎక్కడున్నాడు ఏంటి అనేది అప్స్కానల్లో ఉన్నాడు. బహుశా 2-3 రోజుల్లో
నిందితులు వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళు ఇన్ని బ్యాంక్స్ ద్వారా డబ్బులు మోసం చేశారు, తర్వాత తీసుకున్న డబ్బులు ఎక్కడికి పంపించారు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అనేది చూడాలి. ఈ అంకుశంతో పాటు పసులేట అంకుశంతో పాటు మురళీరెడ్డి అనే అతను కూడా ఉన్నాడు. అతను కూడా కడపకు సంబంధించిన వ్యక్తులే. కొంతమంది మహిళల్ని కంపెనీలో పెట్టుకుని వాళ్ళ చేత ప్రమోషన్స్ చేయించి ఈ విధంగా మోసం చేశారనేది బాధితులు వాపోతున్నారు. ఈ రోజు కూడా కొన్ని వందల మంది సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి చేరుకుంటారనే సమాచారం అయితే ఉంటుంది. ప్రభుత్వం దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటికే సిట్ కూడా వేసిన నేపథ్యంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారో, అసలు ఏం జరిగింది, ఎంత బాధితులు ఉన్నారు, తర్వాత ఎన్ని కోట్లు మోసపోయారు అనే అంశాన్ని, తర్వాత బాధితులకి న్యాయం ఏ విధంగా చేస్తారు ఏంటి అనే అంశాలు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా రీల్స్ మాయలో రీల్స్ చేసినటువంటి వీడియోలను చూసి నిజంగా డబ్బులు వస్తామేమో అని చెప్పి మోసపోయారు జనమంతా కూడా. కింద మనం విజువల్లో చూస్తున్నాం, మంత్రిని కలిసినటువంటి విజువల్స్లో స్క్రబ్బర్ ప్యాడ్లు తీసుకొని వెళ్ళారు, అటు చంద్రబాబును కూడా కలిశారు. ఈ స్క్రబ్బర్లు మేము తయారు చేసేయండి, ఈ స్క్రబ్బర్లను చూసే మమ్మల్ని మోసగించారు, స్క్రబ్బర్లు మీరు తయారు చేయండి, రా మెటీరియల్స్ మేము సప్లై చేస్తామని చెప్పడంతో స్క్రబ్బర్లు తయారు చేశాం, 1,00,000 నుంచి 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాం, ఆ తర్వాత మోసపోయామని చెప్పి లబోదిమం అంటూ ఏడుస్తూ మంత్రిని కలిశారు. సిటీ ఏర్పాటైంది, మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది. సో దయచేసి ఒకటే, ఈ సోషల్ మీడియాలో జరిగేదంతా వాస్తవం అనుకుంటే పొరపాటే. తెల్లగా కనిపించేవన్నీ నీళ్లు కాదు, తెల్లగా కనిపించే పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్లు కాదు అన్నట్టుగా. సో పాలు నీళ్లు ఏ రకంగా తెల్లవి నల్లవి అని చెప్తుంటారో, ఈ సోషల్ మీడియా కనిపించేదంతా కూడా ఒక అభూత కల్పన. సోషల్ మీడియాలో యాడ్స్ రూపంలో లేకుంటే మిమ్మల్ని ఏదో ఎంకరేజ్ చేసే రూపంలో కనిపించేవన్నీ కూడా జస్ట్ వాళ్ళ పొట్టకూటి కోసం చేస్తున్నటువంటి పనులే. తక్కువకు ఫోన్ వస్తుంది, తక్కువకు మ్యాట్రెస్ వస్తుంది, తక్కువకు బైక్ వస్తుంది, ఛార్జింగ్ బైకులు, జ్యువెలరీలు, ఇవన్నీ కూడా మీరు చూసి మోసపోయారనుకోండి. ఇవి చేసేదే దాదాపుగా 90% మోసాలే. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీకి సంబంధించి ఒక రిసీట్ కూడా ఉంది. 2nd ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ 23812B, ఏంటది, రెవెన్యూ వార్డ్ నెంబర్ 47, జవహర్లాల్ నెహ్రూ మార్గ్, సత్యనారాయణపురం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా. సో పసుపులేటి అంకుశం మాషల్లా ఎంటర్ప్రైజెస్, జిఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ కూడా. సో మాషల్లా ఎంటర్ప్రైజెస్ పేరిట డబ్బులు కట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఎంత, 1,30,000తో రిసీట్ ఒకటి, నాన్ జ్యుడిషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేషన్ ఒకటి. సో 1,30,000 రూపాయలు కట్టారు. దేనికోసం అది, మెషిన్, గ్రీన్ ప్యాడ్ 30,000, స్టాక్ 1,000 షీట్స్, 1,000 into 1,000 40,000, రైట్ 40,000, మొత్తం కలిపి 70 అండ్ ఇంకేదో మిగిలిన అన్ని కలిపి ఒక 1,30,000 రిసీట్. దయచేసి రీల్స్ చూసి మోసపోకండి, ఖాళీగా ఉంటే పని చేసుకోండి, లేదు మీరు కూడా కాంటెంట్ క్రియేటర్స్ అవ్వండి. కానీ రీల్స్ చూసి అనవసరంగా అందులో పెట్టుబడులు పెడితే కనుక మీ జేబుకు చిల్లు పడడం కాదు, డైరెక్ట్గా కత్తిరించడం అవుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.